నేడుదిన వాక్య ధ్యానం కొరకు బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 15 వర్స్ 11. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 11వ వచనంలో రాయబడినటువంటి వాక్యాన్ని మనం చదువుకుందాం. నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుచుచున్నాను. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన తన ప్రజలను బలపరిచేటటువంటి దేవుడు. మానవ తప్పిదాలు, పొరపాట్లు, పలు విషయాలలో వారిని బలహీనపరిచి నాశనమునకు నడిపించుచుండగా, ఎవరైతే ఆయన తట్టు తిరిగి తామున్నటువంటి స్థితిగతుల్లో దేవుని వద్దకు వస్తారో ఖచ్చితంగా ఆయన వారిని తృణీకరించక బలపరిచేటటువంటి దేవుడు అనేటటువంటి విషయాన్ని తెలియచేయడానికి సంతోషిస్తున్నాను. ప్రభు అనుగ్రహించే ఈ దీవెనకు మనం పాత్రులం కావాలి అనంటే పరిశుద్ధ గ్రంథం మనకు అనేక సంగతులను నేర్పిస్తూ ఉంది. అయితే వాటిలో ఈ దీవెనకు మనం పాత్రలు మగుటట్లు ఒక సంగతిని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. 2 Chronicles చాప్టర్ 27 వర్స్ 6, 2వ దినవృత్తాంతములు 27వ అధ్యాయము 6వ వచనంలో యోతాము తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి బలపరచబడెను. చదవబడిన ఈ వాక్య భాగంలో యూదా ప్రజలకు రాజు అయిన యోతామును మనం చూస్తున్నాం. అతడు ప్రభు దృష్టికి యథార్థముగా ప్రవర్తించిన కారణం ప్రభు అతన్ని బలపరిచారు. ఆ కారణం చేత మందిరపు ఎత్తు ద్వారమును అతడు కట్టించాడు. అంత మాత్రమే కాక అతని మీదకు వచ్చినటువంటి అన్యుడైనటువంటి అమ్మోనీయుల రాజుతో యుద్ధం చేసి అతడు జయించాడు. అంత మాత్రమే కాక ఆ అమ్మోనీయులు ఆ సంవత్సరం అతనికి 200 మనుగుల వెండిని, 10,000 కొలల గోధుమలను, 10,000 కొలల యవలను ఇచ్చారు. ఆ ప్రకారంగా వారు 3 సంవత్సరాల పాటు అతనికి చెల్లించుటను ఇక్కడ మనం గమనించగలం. ఇంతటి ఉన్నతమైనటువంటి స్థానమునకు అతడు చేరుకునుట గల కారణం ఏంటంటే ప్రభు దృష్టిలో అతడు చూపినటువంటి యథార్థత, అనగా నిజాయితీగా ఉండుటయే. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, అనుదినము మన జీవిత దినాల్లో యథార్థతను కలిగి ఉంటే నిశ్చయంగా మనుషుల మాటలు మనల్ని బలహీనపరచవచ్చు, పలు పరిస్థితులు మనల్ని కృంగదీయవచ్చు. కానీ దేవుడు మనలను ఆయన బలపరిచేటటువంటి దేవుడై ఉన్నారు. ఈ విషయాన్ని గూర్చియే దేవుని యొక్క వాక్యం బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 41 వర్స్ 10, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో ప్రభువారు అంటున్నారు, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును అని చెప్పి ఆయన వాగ్దానం చేయటను ఇక్కడ మనం గమనించగలం. అంత మాత్రమే కాక బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 58 వర్స్ 11, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనంలో యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచిన ఎముకలను బలపరుచును, నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడును ఒబుకుచుండు నీటి ఊట వలెను ఉండెదవు అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రభు దృష్టి ఎదుట మన ప్రవర్తన ఏ విధముగా ఉన్నదో ఒకసారి పరిశీలన చేసుకుని యథార్థముగా యోతాము వలె ప్రవర్తించి ప్రభు అనుగ్రహించేటటువంటి ఈ బలపరిచే ఈ స్థితిని పొందుటకు పరిశుద్ధాత్మ దేవుడు తోడ నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ఆత్మలను మీరు బలపరిచినందుకు స్తోత్రం. నేడు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకుంటున్న మా ప్రియులను తమ ముందున్న సంవత్సరములన్నీ మీరు బలపరిచే స్థితిలో మా ప్రియులు జీవించినట్లుగా వారికి సహాయం చేయండి. మీ ప్రయాసపడుతున్న దైవ సేవకులకు తోడై వారి కుటుంబాలను దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించండి. ఎవరెవరు ఏ ప్రయత్నాలతో ప్రయాసపడుతున్నారో నిశ్చయముగా వారి ప్రయాసను జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధాత్మదే వారిని దర్శించి దీవించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించునుగాక. ఆమేన్. నేడు